వీడియోని అయితే చివరి వరకు చూడండి. మనోడు పోక్సో కేసు మీద జైలుకి అయితే వెళ్ళాడు కదా, నిన్నగా మొన్న బెయిల్ మీద అయితే బయటకు వచ్చాడు. సో వచ్చి రంగాల్ని అతి ఘోరంగా ఏ పిల్ల అయితే కేసు పెట్టిందో ఆ పిల్లని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నానమ్మని, అండ్ అలాగే సొంత పిల్లని, సొంత కొడుకులను కూడా చంపేసినట్టు అందరికీ తెలుసు మామ. కానీ వీడికి ఇప్పుడు శిక్ష అనేది ఖచ్చితంగా పడాలి కదా, కానీ వీడికి శిక్ష అనేది పడదు. మన ఆంధ్ర తెలంగాణలో అయితే అస్సలు పడదు శిక్ష. నీకు ఒకే ఒక విషయం చెప్తున్నాను మామ, రాజస్థాన్లో కూడా 13 సంవత్సరాల పిల్లని అతి ఘోరంగా రేప్ చేసి చంపేస్తే నరి రోడ్డు మీద ఉరిచేసి చంపారు. అది మామ శిక్షలు అంటే. అలాంటి శిక్షలు వీడికి వేయాలి, కానీ మన ఆంధ్ర తెలంగాణ అలా చెయ్యదు. అన్ని తీసుకెళ్లి జైల్లో వేసి మేపిద్ది. 99% జరిగేది ఇదే. ఎందుకంటే రీసెంట్గా వైష్ణవి కేసులో కూడా వైష్ణవిని చంపేస్తే ఆని తీసుకెళ్లి జైల్లో వేసి మేపుతున్నారు మామ. ఇది 99% జరిగేది ఇదే మన ఆంధ్ర తెలంగాణలో. ఇప్పుడు కూడా వీడు కన్నా కొడుకుల్ని, కన్నా పిల్లాన్ని చంపేసుకున్నాడు. చంపేశాడు, అతి ఘోరంగా చంపేశాడు. సో వీడు దొరికితే ఏమైంది మహా అయితే, వీడి మీద ఏదో సెక్షన్లు పెట్టేసి మొత్తం జైల్లో దింగుతాడు. లాభం ఏంటి? ఆడికి ఫుడ్ ఉంటుంది, రూమ్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మన ఆంధ్ర తెలంగాణ గొప్పతనం ఇది. ఇది నిజంగా ఈ వీడియో కరెక్టా లేదో మీరే చెప్పండి మామ. కరెక్ట్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.